ఇండియా అంటే మోదీ, మోదీ అంటే ఇండియా. ఒకప్పుడు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేవారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ ఇండియా అంటే మోదీ, మోదీ అంటే ఇండియా అంటున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఇలాగే ఫిక్స్ అయిపోయింది. ఒక చాయ్ వాలా ఈ రేంజ్ లో వరల్డ్ వైడ్ ఇమేజ్ సొంతం చేసుకోవడం అద్భుతమని చెప్పొచ్చు. భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న మన ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియాకి వరుసగా మూడోసారి ప్రధాని కావడంతో మోదీ పరపతి అమాంతం పెరిగింది, ఆకాశాన్ని తాకుతుంది. ప్రస్తుతం ఆయన్ని ప్రపంచ స్థాయి నేతగా చూస్తున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నారని దేశ విదేశాల్లో ఉన్న ఇండియన్స్ ప్రశంసిస్తున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా ఘన స్వాగతాలు లభిస్తున్నాయి. ఆయా దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరిస్తున్నాయి. శాంతి దూతగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాయి. యుద్ధాల నివారణకు మధ్యవర్తిగా ఉండాలని కోరుతున్నాయి. ఒక సామాన్యుడు రాజకీయంలో అసామాన్యుడిలా, అసాధ్యుడిలా ఎదగడం వెనక 7 దశాబ్దాల అవిశ్రాంతమైన కృషి ఉంది. మొక్కవోని దీక్ష, పట్టుదల ఉన్నాయి. మొన్న సెప్టెంబర్ 17న 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగుపెట్టిన మోదీ 1950లో గుజరాత్ లోని మొహాన్సాద్ జిల్లా వాద్ నగర్ లో జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో 3వ సంతానంగా పుట్టి పెరిగారు. రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు. విద్యార్థి దశలోనే RSS లో చేరి అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. మారుమూల గ్రామంలో మొదలైన మోదీ జీవితం మహాప్రస్థానంలా సాగుతూ దేశ ప్రధాని స్థాయికి చేరడంలో అనేక మలుపులు ఉన్నాయి.